వయసు దాటిన తర్వాత కనీసం నాలో మానవత్వం అనేది పని చేయడం మానేసి, ఎప్పుడైతే త్రాగుడికి గంజాయికి నేను బానిస అయిపోయానో, ఎప్పుడైతే భయంకరమైన మత్తు పదార్థాలకు నేను లోబడిపోయానో, ఇక నేను ఒక మనిషిని అన్న విషయాన్ని మర్చిపోయి ఒకరోజు నాకు బాగా జ్ఞాపకం, నేను భయంకరంగా గంజాయి మందు తాగేసి ఇంటికి భోజనానికి వచ్చాను. చాలా రోజులు మా అమ్మ భరించింది, సహించింది, ఓపిక పట్టింది. కానీ ఆ రోజు ఎందుకో ఆమెడే తట్టుకోలేక నాకు అడ్డుగా నిలబడి, అయ్యా నువ్వు చేసేది తప్పు నాయనా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఇంటికి పెద్దవాడివి కదా, మొన్నటిదాకా కష్టపడ్డావు, ఈరోజు ఇలా అయిపోతే నీ తమ్ముడిని ఎవరు చదివిపిస్తారు, నాకా ఆరోగ్యం బాగోట్లేదు, ఇంటి అద్దులని పోషణార్థమని ఎవరు చూసుకుంటారయ్యా అని నా కాళ్ళకు అడ్డం పడి నన్ను నా తల్లి వాదిస్తడం ప్రారంభించింది. ఆ మద్యం మత్తులో, ఆ గంజాయి మత్తులో మా అమ్మని నేను ఆ రోజు భయంకరంగా కొట్టాను. నన్ను చిన్నప్పటి నుంచి, నా తండ్రి చచ్చిపోయినప్పటి నుంచి నన్ను తన కౌగిట్లో పెంచి దాచినటువంటి నా తల్లిని ఆ రోజు కొడితే, నా తల్లికి ఒక గాయమైంది. ఆ గాయాన్ని బట్టి నా తల్లి ఇల్లంతా కూడా కలయి తిరిగేసింది భయంలో. ఇల్లంతా కూడా రక్తం, భయంకరంగా రక్తం ఇల్లంతా. అయినా కనీసం అయ్యో గాయంతో పడుంది నా తల్లి అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వండిన ఆ కూటుకుండలన్నీ ముందు పెట్టుకొని ఆ రక్తంలోనే కూర్చొని భోజనం చేసి వాటిని విసిరుగొట్టి నా తల్లి గుమ్మం దగ్గర పడి వెక్కి ఏడుస్తుంది. అదంతా చూసి నా తమ్ముడు భయపడి పారిపోయాడు ఇంట్లో నుంచి. నా తల్లి రక్తంలో పడి అలా వెక్కి ఏడుస్తా ఉంటే కనీసం నాకు జ్ఞాపకం రాలేదు. నా తల్లి నా కొరకు ఎంత కష్టపడిందన్నా, కొంచెం కూడా నా తల్లిని నేను పట్టించుకోకుండా మరలా నేను నా ఫ్రెండ్స్తో గంటేదాన్ని. నా జీవితం అంత దారుణం అయిపోయింది కేవలం 3 నెలల వ్యవధిలోనే. అంత భయంకరమైన పాపిగా మారిపోయాను. పెద్ద చిన్న తేడా ఉండేది కాదు. ఏం చేస్తున్నానో కూడా తెలిసేది కాదు. స్నేహితులతో కలిసి రోడ్డు మీద పోయే పెద్ద వయసు వాళ్ళని కూడా పిలిచి మరి కొట్టడాలు, తాగడానికి డబ్బులు లేకపోతే దొంగతనాలు చేయడాలు, ఎవరైనా అటుగా పోతా ఉంటే సైకిల్లో ఫోన్స్ లాక్కోవడాలు, డబ్బు కోసం ఎంతటికైనా సరే దిగజారిపోవడమే నా జీవితం. కేవలం ఒకటే, తాగడానికి ఖర్చులకు డబ్బులు ఉంటే చాలు. అమ్మ ఏం తింటుందో తెలీదు, తమ్ముడు ఏం తింటున్నాడో తెలీదు, కుటుంబ పరిస్థితులు ఏమి నాకు అవసరం లేదు. అంత భయంకరమైనటువంటి పాపాత్ముడిగా నా బ్రతుకు మారిపోయింది. కానీ అన్యుడిగా బతుకుతున్న నా జీవితంలోనికి నా దేవుడి కృప, నిజంగా ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎవరో కూడా తెలియకుండా బతుకుతున్నటువంటి నా జీవితంలోనికి అప్పుడప్పుడు ఆయన రావడం ప్రారంభించాడు.